అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్ పైన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఉగ్రవాదం పైన పోరుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కర్ణాటక హౌసింగ్ మైనార్టీ శాఖల మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ పాకిస్తాన్ పైన నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ పైన సూసైడ్ బాంబు దాడికి తాను సిద్ధమని ప్రకటించారు. పాకిస్తాన్ పైన యుద్ధం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఆ యుద్ధంలో సూసైడ్ బాంబర్ అవ్వడానికి నేను రెడీ అని ఆయన అన్నారు. ನಾನು ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಆಸ್ ಎ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ, ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ, ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಮ್ ಆಗ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಡಿ. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దెబ్బకు దెబ్బ తీయాలనే కసితో ఒకవైపు భారత భద్రతా దళాలను సంసిద్ధం చేస్తున్న వేళ ఆత్మరక్షణ కోసం పాకిస్తాన్ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పోటీగా డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇరు దేశాలు యుద్ధానికి దిగేలా ఉన్నాయని అమెరికా వంటి అగ్రదేశాలు సైతం సంయమనం పాటించాలని సూచిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ ఎప్పుడూ మన శత్రు దేశం, మనమంతా భారతీయులం, పాకిస్తాన్తో మనకు ఎలాంటి సంబంధము లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు అనుమతిస్తే నేను యుద్ధానికి సిద్ధమని మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. వారు నాకు సూసైడ్ బాంబు ఇస్తే నేను దానిని నా బాడీకి కట్టుకొని పాకిస్తాన్కు వెళ్లి దాడి చేస్తానన్నారు. ఇది జోక్ కాదు, దేవుడి మీద ఒట్టు అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.